పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ధ్యానాంశం పరిసయ్యుడు సుంకరి. వారి జీవితాలు, వారి ప్రార్థనా విధానాలు మనకు ఏమి నేర్పిస్తున్నాయో తెలుసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 18వ అధ్యాయం 9 నుండి 14 వరకు వచనాలు పరిశీలిస్తే, ఇద్దరు వ్యక్తులు ప్రార్థనకై దేవాలయానికి వెళ్ళారు. పరిసయ్యుడు, సుంకరి. వాళ్ళు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో దాని ఫలితం ఏంటో ఈనాడు మనం ధ్యానం చేస్తే, మొట్టమొదటిగా పరిసయ్యుడు. ఈ పరిసయ్యుని యొక్క జీవిత విధానం, ప్రార్థనా విధానం. మొట్టమొదటి విషయం, అతడు స్వనీతి అంటే తన గురించి తాను ఎక్కువగా చెప్పుకుంటూ ఉన్నాడు. తన ప్రవర్తన గురించి మనం చూస్తే, నేను ఇతరులాంటి వాడిని కాదు అని తీర్చేశాడు పరిసయ్యుడు. ప్రియులారా, మనలో కూడా ఇతరుల గురించి తీర్పు చెప్పే అలవాటు, ఆ మంచిది కాదండి, ఇతను మంచివాడు కాదండి, ఇతను గుడికి రాడండి, ఈయన ఇలాంటి వాడండి అని చెప్పి తీర్పు చేసే అలవాటు చాలా మందిలో ఉంది. మరి అలా తీర్పు తీర్చడం వల్ల పరిసయ్యుని గతి ఏంటో తెలుసా? దేవుడు ప్రార్థన నుంచి గెంటి వేశాడు, మెచ్చుకోలేదు. మరి వాక్యంలో మనం చూస్తే, లూకా శుభవార్త 18వ అధ్యాయం 11వ వాక్యంలో పరిసయ్యుడు నిల్చుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోభిని, అన్యాయం చేయువాడను, వ్యభిచారిని కాదు. చూశాడా ప్రియులారా? ఆయన ఏమంటున్నాడు? ప్రభువా, ప్రార్థన చేస్తున్నాడు, కానీ నేను ఇతరుల వలె లోభిని కాదు, పిసినారిని కాదు, అన్యాయం చేసేవాడిని కాదు. అంటే ఇతరులు లోభి అని, పిసినారులని, అన్యాయాలు చేసేవాళ్ళని, వ్యభిచారం చేసేవాడని తీర్పు తీర్చేశాడు ఇతనే. మరి మన జీవితం కూడా ఎలాగే ఉంది ప్రియులారా. దేవుడు మొట్టమొదటిగా మనిషిని తయారు చేసినప్పుడు తన పోలికలో మానవుని చేశాడు అని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి ఒక్కరిలో కూడా దేవుని యొక్క రూపం ఉంది, దేవుని యొక్క ప్రాణం ఉంది. మరి మనం తోటివారి మీద నిందలు వేసినప్పుడు, తోటివారిని మనను అవమానించినప్పుడు, తోటివారులు వ్యభిచారులని చెప్పినప్పుడు, తోటివారులు దొంగలని చెప్పినప్పుడు, మరి ఈ మాటలు దేవుణ్ణి కూడా అంటూ ఉన్నాం. జాగ్రత్త పడండి. ఈ తపస్సు కాలంలో ప్రియులారా, నిజమైనటువంటి ప్రార్థనా విధానం ఏంటో అది తెలుసుకోవాలి. అందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ ప్రార్థనా విధానాలలో తేడా ఉన్నాయి. కొంతమంది ప్రార్థన ఆలకించబడుతూ ఉంది, కొంతమంది ప్రార్థన తృణీకరించబడుతూ ఉంది. ఆ తృణీకరించబడటానికి మొట్టమొదటి కారణం ఈ పరిసయ్యుని యొక్క ప్రార్థనా విధానమే. నేను ఇతరుల వలె కాదు, దొంగని కాదు, వ్యభిచారిని కాదు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దీనివలన ఆయనలో ఉన్నటువంటి గర్వం, అహంకారం కనబడుతూ ఉంది ప్రియులారా. మరి ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా లేదు. మొట్టమొదటి విషయం, నీ ప్రార్థన కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉండకూడదు. జాగ్రత్తగా ఇష్టమైనదిగా ఉండకుండా ఉండాలంటే నీ ప్రార్థన విధాన్ని మార్చుకో. ఒకవేళ పరిసయ్యుడు లాంటి ప్రార్థన, ప్రభువా ఇదిగో అలాంటి వాళ్ళు కాదు, ఇలాంటి వాళ్ళు కాదు, నేను మంచివాడిని, నేను గొప్పవాడిని, అక్కడ దేవుని దృష్టిలో నువ్వు హెచ్చించబడుతున్నావేమో. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను మెచ్చుకుంటాడు, దేవుడు నా ప్రార్థన వింటాడు. నో ప్రియులారా, పరిసయ్యుడిగా పట్టినటువంటి గతి నీకు పట్టకూడదు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 15వ వాక్యంలో, మూర్ఖునికి తన కార్యమే మంచిదిగా తోచును. మూర్ఖులు అంటారు, నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటారు. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటారు.
వాళ్ళ మాటే వేదం అంటారు, వాళ్ళు చెప్పినట్లే చేయాలంటారు. అది మూర్ఖుని యొక్క లక్షణం ప్రియులారా. అందుకనే తన కార్యమే మంచిదనుకునే ఒక మూర్ఖుడు లాంటి వాడు ఈ పరిసయ్యుడు కూడా. ప్రభువా, నేనే గొప్పవాడిని, ఇతను మంచివాడు కాదు, ఇతడు వ్యభిచారి, ఈయన దొంగ, ఈయన లోబి అని తేల్చివేశాడు ప్రియులారా. అందుకనే సామెతల గ్రంథంలో ఏ వాక్యం ఉంది? మూర్ఖునికి తన పనే మంచిదిగా. ఈనాడు మనం కూడా ఒక పని చేస్తున్నప్పుడు ఇది మంచా చెడా అని ఆలోచన చేయట్లా, ఇది మంచిదా కాదని తోటివారిని పెద్దలను సలహా అడగట్లా, చివరికి దేవుని సలహా కూడా అడగకుండా నేను చేసేది కరెక్టే, నేను మాట్లాడింది కరెక్టే, నేను చెప్పిందే కరెక్టు. ప్రియులారా, ఒక విచారణలో ఒక సంఘటన జరిగింది. పిల్లలు యూత్ వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు క్రికెట్. అక్కడ ఏదో గొడవ జరిగింది. ఆ గొడవ జరిగినప్పుడు కొట్లాట జరిగింది. ఈ తీర్పు అనేది ఒక గురువు దగ్గరకు వచ్చారు. అయ్యా, వీళ్ళు ఇలా చేశారు, మీరు ఒక మాట చెప్పండి అంటే ఆ గురువు అన్నారు ఒక యువకుడితో, బాబు, నువ్వు తప్పు చేసావు కదా, ఒక్కసారి క్షమాపణ అడుగు, ఒక్కసారి సారీ చెప్పు, వాళ్ళు వదిలేస్తామంటున్నారంటే ఈ అబ్బాయి ఎంత చెప్పినా కూడా వినలేదు. చివరికి ఏమంటున్నాడో తెలుసా? ఒక గురువుతో, కావాలంటే మీరే సారీ చెప్పుకోండి వాళ్ళకి అన్నాడు. ఆ గురువు ఈయనకు శిక్ష పడుతుందేమో, ఈయన కొడతారేమో అనే భయంతో ఆ గురువు ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, క్షమించండి అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపివేశాడు, సర్ది చెప్పాడు ప్రియులారా. దాని ఫలితం కొన్ని రోజుల తరువాత ఈ యువకుడికి, ఈ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి తన కాలు పోగొట్టుకున్నాడు. ప్రియులారా, ఈ అబ్బాయి అనుకున్నాడు నేను చెప్పిందే కరెక్టు, నేను మాట్లాడిందే కరెక్ట్ అనుకున్నాడు. కానీ చివరికి గురువు సలహా కూడా అడగకుండా, పాటించకుండా తాను చేసిందే కరెక్ట్ ఒక మూర్ఖ భావంతో ఉన్నాడు. దేవుని యొక్క శిక్షకు గురి అయ్యాడు. మనం కూడా ఈనాటి రోజుల్లో మనం చేస్తున్నటువంటి అతిపెద్ద తప్పు ఇదే. పరిసయ్యుడు లాంటి గుణం, మూర్ఖ గుణం కలిగి ఉంటున్నాం. తోటి వారిని ప్రతి క్షణం విమర్శిస్తూనే ఉంటున్నాం. ఇది మంచిది కాదు ప్రియులారా. ఇది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థనా విధానం కానే కాదు. ఇక రెండవ విషయం, ఈయనేం చేశాడంటే పరిసయ్యుడు ఇతరులను తృణీకరించాడు, లెక్కలేని వాడుగా చూస్తూ ఉన్నాడు, పట్టించుకోవట్లేదు. లూకా శుభవార్త 18:12 వాక్యంలో, నేను వారమునకు 2 మార్లు ఉపవాసం ఉందును, నా ఆదాయంలో 10వ వంతు చెల్లిస్తున్నానని ప్రార్థించాడు. అంటే ప్రియులరా, తన గొప్పదనం ఆయనే చెప్పుకుంటున్నాడు. నేను వారంలో 2-3 సార్లు ఉపవాసం ఉంటున్నా, 10వ వంతు చెల్లిస్తున్నా, వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు, వీళ్ళకి ఏమీ తెలియదు అని ఒక జడ్జిమెంటు చేస్తున్నటువంటి పరిసయ్యుడు. మరి నీ జీవిత విధానం కూడా కానుకలు అర్పిస్తున్నప్పుడు, ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు, ఉపవాసం ఉంటున్నప్పుడు, చాలామంది ఉపవాసం ఉంటున్నారు ఈ తక్కువ కాలంలో. కానీ ఉపవాసం ఉన్నప్పుడు వారి యొక్క జీవిత విధానం, ఇదిగో నేను ఉపవాసం ఉంటున్నాను, నేను అన్నం తినట్లేదు, నేనేం చెయ్యట్లేదు, ఉపవాసంలో ఉన్నాను, దీక్షలో ఉన్నాను అని అంటూనే ఇదిగో ఒక పరిసయ్యుడు లాంటి ప్రార్థన చేస్తే ఏ ప్రయోజనం ఉండదు. నీ తపస్సు కాలంలో నువ్వు ఎన్ని దీక్షలు చేసినా దాని ప్రతిఫలం రానే రాదు. నీ ప్రార్థనా విధానం మారాలి. కొంతమంది చూడండి, కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతి కూడా తెలియకుండా కానుకలు అర్పిస్తూ ఉంటారు. అదే దేవుడు మెచ్చుకునే కానుక. ప్రియులారా, మనం కూడా ఆ పరిసయ్యుడు లాంటి భావన మనలో ఉంటే, ఆ విధానం మనలో ఉంటే ఈ తక్కువ కాలంలో మార్చుకుందాం. దేవుని యొక్క శాపము నుంచి విడుదల పొందుకుందాం. దేవుని యొక్క శిక్షకు గురి కాకుండా ఉందాం. మరి పరిసయ్యుడి ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. లూకా శుభవార్త 18:14 వాక్యంలో, దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణించబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కానీ పరిసయ్యుడు కాదు. ప్రియులరా, పరిసయ్యుడి యొక్క ప్రార్థన దేవుడు త్రోసిపుచ్చాడు, దేవుడు అంగీకరించలేదు. ఆ దేవుడు ప్రార్థన చేసేటప్పుడు ఈ పరిసయ్యుడు చేసినటువంటి ముఖ్యమైనటువంటి తప్పులు
ఇతరులను ఏలెత్తి చూపించాడు. మొదటి విషయం. రెండవది, తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. మూడవది, ఇదిగో తీర్పు తీరుస్తున్నాడు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని తీర్పు తీరుస్తున్నాడు. మరి ఈ 3 విషయాలు కూడా పరిసయ్యుడిలో కనపడ్డాయి. అందుకని దేవుడు ఈ ప్రార్థనా విధానం, దేవుని యొక్క మనసు గెలుచుకునేదిగా లేదు పరిసయ్యుని ప్రార్థన. మరి యోబు గ్రంథం 35:13లో కనుక వారు మొరపెట్టినా లాభం లేదు. నీ హృదయం మారకుండా, నీ ఆలోచన మారకుండా నువ్వు ఎంత మొరపెట్టినా లాభం లేదు. మహోన్నతుడు వాని గోడు వినిపించుకోడు. ప్రియులారా చూడండి ఎంత గొప్ప వాక్యం అంటే యోబు గ్రంథం 35:13లో ఇదిగో వారు మొరపెట్టిన లాభం లేదు. నీ యొక్క హృదయం మార్చుకోకుండా, నీ మనసు మార్చుకోకుండా, నీ ఆలోచన విధానం కాకుండా, ఏ తోటి వారిని వేలెత్తి చూపించే ఆ ప్రార్థనా జీవితం మార్చుకోకుండా ఎంత మొరపెట్టినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని సహాయ కార్యక్రమాలు చేసినా అవి దేవుడు అంగీకరించడు. కారణం మనసు మారలేదు, మనసు మార్చుకోవట్లేదు, మారే విధానం అసలు కనపడట్లేదు. ఒక పరిసయ్యునిలాగా. పరిసయ్యుడు ఓడిపోయాడు ప్రార్థనా జీవితంలో. పరిసయ్యుడు గెంటివేయబడ్డాడు ప్రార్థనా జీవితంలో. ఎప్పుడూ కూడా అండి తోటివారిని ఏమీ అనొద్దు, తోటివారి గురించి తీర్పు చెప్పొద్దు. అవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. ఇదిగో పరులకు తీర్పు చెప్పటం నీ వంతు కాదు. నిజంగా నీకు ఆశీర్వాదం కావాలంటే ప్రియులరా, ఇదిగో పరిసయ్యుడు లాంటి ప్రార్థనా విధానం, ఆ ఆలోచన నీలో ఉంటే అవన్నీ కూడా విడిచిపెట్టు. దేవుడు అంటున్నాడు, నీవెన్ని ప్రార్థనలు చేసినా, ఎంత మొరపెట్టినా నేను వినను, ఆలకించను. మహోన్నతుడు వాని గోడు, వాడి బాధ, వాడి కన్నీరు చూడడు అంటున్నాడు. ఎందుకంటే తగ్గింపు మనసు లేని ప్రార్థన, ఇతరులను చిన్న చూపు చూసే ప్రార్థన, ఇతరులను తీర్పు చెప్పే ప్రార్థన, తన గొప్పదనం చెప్పుకునే ప్రార్థన దేవుడు ఇప్పుడే కాదు ఎప్పుడూ మెచ్చుకోడు. అలాంటి ప్రార్థనా విధానంగా నీలో ఉంటే ప్రియులారా, ఇప్పుడే ఈరోజే నీ మనసు, నీ హృదయాన్ని మార్చుకో. అదే ఒక్కసారి మనం సుంకరి జీవితాన్ని చూస్తే మొట్టమొదటగా ఏం చేశాడో తెలుసా? తన యొక్క పరిస్థితి, నిజమైనటువంటి పరిస్థితి ఏంటో గ్రహించాడు. పరిసయ్యుడేమో నేను గొప్పవాడిని అనుకున్నాడు. సుంకరి మాత్రం నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు, నా జీవిత విధానం ఏంటో నాకు తెలుసు, నేను ఎక్కడ ఉండాలో నాకు తెలుసు, నేను పాపములో ఉన్నాను, వ్యభిచారంలో ఉన్నాను, దొంగతనంలో ఉన్నాను, నేను పాపాత్ముడనే అని తన యొక్క నిజమైనటువంటి స్థితిని తెలుసుకున్నాడు. ప్రియులారా, లోకా శుభవార్త 18వ అధ్యాయం 13వ వాక్యంలో, కానీ సుంకరి దూరముగా నిలబడి కన్నులు పైకెత్తటకైనను సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా ఈ పాపాత్మని కనికరించుము. ప్రియులరా, మనమేంటో, మన పరిస్థితి ఏంటో, మనం ఏ తప్పులు చేస్తున్నామో, ఏ పొరపాట్లు చేస్తున్నామో, ఎక్కడ ఉంటున్నామో, ఏం చేస్తున్నామో మనకి తెలుసు. ముందు అది తెలుసుకుందాం. మసిపూసి మారేడుకాయ వద్దు. ప్రియులరా, నేను వ్యభిచారంలో ఉంటే అవునయ్యా వ్యభిచారం చేశాను, దొంగతనం చేసి అవునయ్యా దొంగతనం చేశాను అని చెప్పి మన జీవితం ముందు మనకు మనం తెలుసుకుంటే దేవుడు మనలను లేవనెత్తుతాడు. ప్రియులరా, ఆ సుంకరి అదే చేశాడు. ఈ తపోస కాలంలో నువ్వు కూడా ఆ సుంకరి లాంటి ప్రార్థన, ఆ తగ్గిన్ని నువ్వు తెలుసుకునే ప్రార్థన చేయాలి. నీ జీవితాన్ని ఏది కూడా దాచిపెట్టొద్దండి. దాచిపెట్టినదంతా కూడా ప్రభువుకు చెప్పు. ఆయన అంటున్నాడు, చూసారా ప్రభువా, నీ దగ్గరకు వచ్చే అర్హత నాకు లేదు, ఆ యోగ్యత నాకు లేదు, నేను పాపినయ్యా, నేను దోషినయ్యా అని కన్నీరు పెట్టుకుంటూ మొరపెట్టుకుంటున్నాడే. మరి
అంత గొప్ప ప్రార్థన ప్రియులారా. ఇక రెండోది ఏమనుకున్నాడో తెలుసా? నేను చేసినటువంటి తప్పులకు గాను నాకు శిక్ష పడటం మంచిదే అని దేవునికి తల వంచాడు సుంకరి. తగ్గించుకున్నాడు. ప్రభా, నీ ఏది శిక్ష వేసినా నాకు పర్వాలేదు ప్రభా, ఎందుకంటే నేను తప్పులు చేశాను, నేను పాపం చేశాను, నేను దోషిగా ఉన్నాను, నేను ఈ లోకములో జీవించాను అంటున్నాడు తప్ప తన జీవితంలో ఏది దాచిపెట్టలేని ఒక సుంకరి ప్రార్థన. ప్రియులారా, మనం కూడా ఈ తపస్సు కాలంలో ఇదిగో చెప్పగలగాలి, అయ్యా నేను దోషినయ్యా, నేను దొంగనయ్యా, నేను వ్యభిచారినయ్యా, నీ దగ్గరకు వచ్చే అర్హత నాకు లేదు ప్రభువా అని చెప్పి నువ్వు కూడా ప్రార్థన చేసే బిడ్డగా మారాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, అంత గొప్పగా ఇదిగో రొమ్ము బాదుకుంటున్నాడు సుంకరి. తగ్గింపు మనసు కలిగి ఉన్నాడు. ఉన్నది ఉన్నట్లుగా చెప్తూ ఉన్నాడు. ఇక సుంకరి చేసినటువంటి గొప్ప పని, ఎప్పుడు కూడా తోటి వారి గురించి తీర్పు తీర్చలేదు. పరిసయ్యుడు తీర్పు తీర్చాడు. సుంకరి మాత్రం ప్రభువా నాకు శిక్ష పడటమే మంచిది అనుకున్నాడు. ప్రియులారా, మరి మనం కూడా ఈనాడు అదే చేయాలిగా. దేవా, నాకు ఆ శిక్ష పడటం నీవు రాసిందే, నేను చేసినటువంటి తప్పులకు ప్రతిఫలం అనుభవించాల్సిందే అంటున్నాడు తప్ప తోటి వారి గురించి తీర్పు తీర్చలేదు. తిమోతికి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 15వ వాక్యములో, అట్టి పాపాత్ములను రక్షించుటకే క్రీస్తు యేసు ఇహలోకానికి తరలివచ్చెను. ఇది నమ్మదగినదియు సంపూర్ణ అంగీకార యోగ్యమైనటువంటి వార్త. నేను పాపాత్ములలో ప్రథముడను. ప్రియులారా, ఎవరైతే పాపములో ఉన్నారో, ఎవరైతే వ్యభిచారములో ఉన్నారో, ఎవరైతే చీకటిలో ఉన్నారో, ఎవరైతే ఈ లోక వ్యామోహాలలో చిక్కుకొని పోయి ఉన్నారో, అలాంటి వాళ్ళందరినీ కూడా రక్షించడానికి దేవుడు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. మరి ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి సుంకరి ప్రార్థించాడు. రొమ్ము బాదుకొనుచు, గుండెలు బాదుకొనుచు, ప్రభువా నేను అయోగ్యుడను, నీ సన్నిధిలో నిలబడే అర్హత నాకు లేదని, నేను పాపాత్ములలో ప్రథముడనని ఆయన ప్రార్థించాడు. అందుకనే తిమోతి పత్రికలో ఇదిగో ప్రతి ఒక్క పాపాత్ముడును దేవుని దగ్గరకు వచ్చి ఆశీర్వదిస్తూ ఉన్నాడు, రక్షించడానికి వచ్చాడు. ఏ ఒక్క పాపాత్ముని విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. ప్రియులారా, అంత గొప్పగా సుంకరి ప్రార్థన చేసి దేవుని యొక్క మనసు గెలుచుకున్నాడు. దేవుడి దగ్గర సుంకరి ప్రార్థన అంగీకరించబడింది, పరిసయ్యుని ప్రార్థన అంగీకరించబడలేదు. మరి మన ప్రార్థన ఎలా ఉంది అని ఈ తపస్సు కాలంలో నీవు ప్రార్థనలో కూర్చొని, దేవునిలో కూర్చొని ఒక పరిశీలన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ దైవ బిడ్డలారా, లోక శుభవార్త 18వ అధ్యాయం 14వ వాక్యములో, దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణించబడి ఇంటికి వెళ్ళునది ఈ సుంకరియే. మనం కూడా దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఇదిగో మన ప్రార్థన అంగీకరించబడుతుందా లేదా, లేదా పరిసయ్యుని ప్రార్థన లాగా త్రోసిపుచ్చబడుతుందా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, చూడండి, ఇద్దరూ గుడికి వెళ్ళారు, ఇద్దరూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, కానీ ఎంతో తేడా ఉంది, ఎంతో తేడా ఉంది. ప్రియులారా, పరిసయ్యుడేమో నేను ఎలాంటి వాడిని, అది ఇది అని చెప్పి ఆయన గొప్పలు ఆయన చెప్పుకున్నాడు, తీర్పు తీర్చాడు. కానీ సుంకరి మాత్రం నేను పాపాత్ముడను, నేను దొంగను, నీ సన్నిధిలో నిలబడే యోగ్యత నాకు లేదని సుంకరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి మనలో కూడా మనం చేస్తున్నటువంటి ప్రార్థన పరిసయ్యుడు ప్రార్థనలాగే ఉంది. ప్రభువా నేను చాలా గొప్పవాడిని, కానుకలు ఇస్తున్నాను, అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను అని చెప్తూ ఉంటారు చాలామంది. ఏది ఇచ్చినా నీ మనసు ఎలా ఉంది అనేది మాత్రమే దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, మరి సుంకరేమో తగ్గించుకున్నాడు, పరిసయ్యుడేమో తనను తాను హెచ్చించుకున్నాడు. మరి సుంకరేమో ఎవరి గురించి చెప్పలేదు, తన గురించి తాను చెప్పుకున్నాడు.
కానీ పరిసయ్యుడేమో తన గురించి తాను చెప్పుకుంటూ ఎదుటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని నిందలు వేశాడు, తీర్పు తీర్చాడు. మరి సుంకరి ప్రార్థనలోనేమో కన్నీరు కనపడింది. అదే పరిసయ్యుడు ప్రార్థనలో ఇదిగో తెగింపు కనపడుతూ ఉంది. నాకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు అనే ఆ గర్వం, అహంకారం కనబడుతూ ఉంది. ప్రియ దైవ బిడ్డలారా, నిజంగా ఈ తపస్సు కాలం నీ జీవితంలో దేవుడు నీ ప్రార్థన ఆలకించాలి అంటే అతి గొప్ప ప్రార్థన సుంకరి ప్రార్థన. ప్రభువా, ఇదిగో నేను దూరంగా నిలబడి ప్రార్థిస్తూ ఉన్నాడు, నీ సన్నిధిలో అడుగుపెట్టే యోగ్యత నాకు లేదని తన స్థితి తాను తెలుసుకున్నటువంటి సుంకరి. ఈనాడు మనం కూడా నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎలా ఉన్నావో, ఏం చేస్తున్నావో ఏది దాచిపెట్టకుండా ప్రభువా ఇది నా పరిస్థితి అని చెప్పి ఆ దేవునికి మాట ఇచ్చి దేవునికి సమర్పించుకొని, ప్రభువా నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నాకు శిక్ష పడటం సబబే, నేను శిక్షార్హుడనే అనుకున్నాడు అని ప్రార్థించాడు. అవును ప్రియులారా, మరి మనం కూడా మనం చేసే తప్పిదాలకు, మనం చేసే పాపాలకు, మన ప్రవర్తన విధానానికి మనం కూడా శిక్షార్హులమే. కానీ ప్రభువుకు తల వంచినప్పుడు, తగ్గింపు మనసు కలిగి ఉన్నప్పుడు, కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఇదిగో దేవుడు సుంకరి ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. మనం కూడా సుంకరి వలె తగ్గింపు మనసు కలిగి ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన చేద్దామా? దయగల తండ్రి, ప్రేమగల యేసయ్య, మా ప్రార్థన అంతా కూడా పరిసయ్యుని ప్రార్థన వలె గర్వంతో, అహంకారంతో నింపబడి ఉంది తండ్రి. మమ్ములను మన్నించండి ప్రభువా. కానీ దేవా, ఇదిగో సుంకరి రొమ్ము బాదుకొనుచు, దేవా ఇదిగో ప్రభు నన్ను మన్నించవా, నన్ను క్షమించవా, నీ దగ్గరుండే అర్హత నాకు లేదని సుంకరి ప్రార్థించాడు. ఆ సుంకరి ప్రార్థన మాకు నేర్పించండి ప్రభువా. సుంకరి వలే ప్రభువా తగ్గింపు మనసు మాకు దయచేయండి ప్రభువా. ఇదిగో ఎంతోమంది గర్వంతో విర్రవీగిపోతున్నారు, వారందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. తగ్గింపు మనసు మాకు దయచేయండి తండ్రి ప్రభువా. ఈ లోకంలో ఎవరో కూడా నన్ను ప్రేమించట్లేదు, ఎవరో కూడా ప్రభువా నన్ను పట్టించుకోవట్లేదని ఎంతోమంది వాపోతున్నారు తండ్రి. ఒంటరితనంలో ఉన్నటువంటి, పేదరికంలో ఉన్నటువంటి, పాపంలో ఉన్నటువంటి అందరి బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉండగా ప్రభువా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ముఖ్యంగా ప్రభువా దివ్యవాణి టీవీ ప్రేక్షకులను, యాజమాన్యాన్ని, పనిచేస్తున్న అందరినీ కూడా ప్రభువా పేరు పేరున దీవించి నీ పరిశుద్ధాత్మ వరాలు ప్రభువా మా ప్రార్థన విన్నపాలు ఆలకించి నీ పరిశుద్ధాత్మ వరాలు తండ్రి ఇదిగో వీరందరిపై దయచేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.